చేసేస్తాను. సమయం మీకు పాపం మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని అనేక విషయాలు మనం చెప్పుకోవచ్చు అవకాశం ఉంటే. ప్రతి శ్లోకము నేను మొదటిలో చెప్పాను, భగవద్గీత మన మనస్సులో ఒక్క శ్లోకం ఉన్నప్పటికీ 700 శ్లోకాలు ఉన్నప్పటికీ మనకి డబ్బు అక్కర్లేదండి. 700 కోట్ల రూపాయలు మన దగ్గర ఉన్నట్టు ఆ రకమైన మానసికమైన స్థిరత్వము, స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు భగవద్గీత ద్వారా, మా భగవద్గీత ఎవరికి వస్తే వాళ్ళకి ఆ రకమైన జీవన స్రవంతి ఉంటుంది, ఆ రకమైన ఒక గంభీరమైన మానసిక స్థితి ఉంటుంది, మానసిక వికాసం ఉంటుంది, గుణాత్మకమైన వికాసం ఉంటుంది. ఏ రకమైన వైక్లభ్యానికి మనం కూడా దోహదపడడానికి అవకాశం ఉండదు. ఏ రకమైన సమస్యనైనా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క గృహస్థ జీవితంలో అనేక సమస్యలు సాల్వ్ చేయాలంటే తప్పనిసరిగా అది దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా భగవద్గీతని మనము నేర్చుకోవాలి, కుటుంబం అంతా నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. వాళ్ళ యొక్క జీవనము బాగుండాలి అంటే, వాళ్ళ ఉద్యోగాలు బాగుండాలంటే, వాళ్ళ యొక్క కుటుంబ జీవనము బాగుండాలంటే మనము తప్పనిసరిగా వాళ్ళకి సంస్కారవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి కావలసిన శక్తి సరంజామా అంతా కూడా, ఆ రకమైన ప్రజ్ఞా పాఠవాలు భగవద్గీతలో ఉన్నాయి.